నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. వార్తల్లోని ముఖ్యమైనటువంటి అంశాలను ఒకసారి సమగ్రంగా మనం అనాలిసిస్ చేస్తూ ప్రస్తావిస్తే కనుక చాలా రకాలైనటువంటి వార్తలు మనకు కనబడుతున్నాయి. తెలంగాణలో అట్టుడుకుతున్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి వార్తలది సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనకు చూద్దాం. ఒకసారి దిశ డైనమిక్ పేపర్లో వార్తల్ని కనుక పరిశీలించినట్టయితే ఈ నెల 25న ఉపరాష్ట్రపతి తెలంగాణ టూర్కు రాబోతున్నారు. ఆ తర్వాత ఇకపై బెనిఫిట్ షోలు ఎటువంటివి ఉండవు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్తున్నటువంటి మాట. సో ఇక అంబేద్కర్ను అవమానించి ఓడగొట్టింది మీరే అంటున్నటువంటి వార్త కనబడుతుంది. అలాగే రైతులకు రక్షణ కవచంగా మారింది ధరణి. మరి ఆ ధరణి పరిస్థితి ఇప్పుడు చాలా అగమ్య గోచరంగా ఉంది అంటూ చెప్తున్నటువంటి మాటకు సంబంధించి కవిత అన్నారు. దానికి సంబంధించిన వార్త కూడా కనబడుతుంది. ఇక సీఎం చెప్పినవన్నీ అబద్ధాలే అని అంటున్నారు కేటీఆర్. సో వీటన్నిటి గురించి ఒకసారి వివరంగా పరిశీలిస్తే అసలు ముఖ్యంగా ఉపరాష్ట్రపతి తెలంగాణ టూర్కు వస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనబడుతుంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 25, 26న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చట్టాల చేపట్టాల్సినటువంటి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు. తర్వాత దానిలో భాగంగా ఉపరాష్ట్రపతి 23న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి ఐసిఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నటువంటి 500 మంది రైతులతో అక్కడ ముఖాముఖిలో పాల్గొనున్నారు అని చెప్పి తెలిపేటువంటిది. 25వ తేదీ రాత్రి కన్హా శాంతివనంలో బస చేస్తారని చెప్పి పేర్కొన్నారు. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం మీద ఉపరాష్ట్రపతి తెలంగాణకు రానున్నారు. అక్కడ రైతులతోటి ముచ్చటించి సేంద్రియ పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి వ్యవసాయ విధానాన్ని గురించి వారితో ముచ్చటించనున్నారు. సో దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి. సో అట్లాగే ఇక నిన్నటి వరకు జరిగినటువంటి అల్లు అర్జున్ సినిమా మీద ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అసెంబ్లీలో చాలా వేడిగా వాదోపవాదాల మధ్య ఈ సబ్జెక్టు మీద భారీగానే చర్చలు జరిగినాయి. ఇక మీదట దీనికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్ షోలు కూడా ఉండవు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నటువంటి వార్త. ఇక నేను సీఎం కుర్చీలో కూర్చున్నంత వరకు ఇలాంటివి జరగవు అని చెప్పేసి చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. ఇక సంధ్యా థియేటర్ ఘటనపై శాసనసభలో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి పై విధంగా సమాధానం చెప్పారు. ఇకపై ప్రభుత్వం తరపున కూడా ఎటువంటి స్పెషల్ ప్రివిలేజ్ ఉండబోదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నంత కాలం బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదన్నారు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా తీసుకోండి. షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి, కానీ మానవత్వం లేకుండా వ్యవహరించవద్దు అంటూ తెలిపేటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయంతో కూడినటువంటి దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి మాటలకు సంబంధించిన వార్త. మొత్తం మీద అక్కడ బాధితులు ఎంతగా బాధపడ్డారు, నిండు ప్రాణం బలైపోయింది. అపస్మారక స్థితిలో ఉండే ఆసుపత్రిలో కోలుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్నారి బాబు గురించినటువంటి విషయము, అక్కడ ఆయన పరిస్థితి కూడా చాలా డేంజర్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే స్పందించారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. సో అలాగే రైతులకు రక్షణ కవచం ధరణి అని చెప్పేసి కవిత విషయం, భూభారతి చట్టం ఒక తిరోగమన చర్య అని చెప్పేసి ఆమె చెబుతోంది. అట్లాగే భూమాత పోర్టల్ భూమేతకే మండలి ఎమ్మెల్సీ కవిత అంటున్నటువంటి మాటలు. సో భూమేతకే అని చెప్పేసి వ్యాఖ్యానించడం, అసలు ధరణి పోర్టల్ని ఆమె ఎత్తుకొని మాట్లాడడం, ధరణి విషయంలో ప్రజలకి, రైతన్నలకు అందరికీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందనేది ప్రత్యక్షంగా అందరికీ సుస్పష్టంగా తెలిసిన విషయమే. అయినా కూడా దాని గురించి
తను వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా ప్రశ్నిస్తుంది. సో దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. రాష్ట్ర రైతులకు రక్షణ కవచం ధరణి అని ఆ పోర్టల్ వచ్చాకే భూ మోసాలు ఆగిపోయానని, ధరణితో ఆటలాడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని చెప్పేసి అంటున్నారు. ఇక ప్రజలు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్తున్నమాట. ఇక శాసనసభ మండలిలో భూభారతి చట్టంపై చర్చలో ఆమె మాట్లాడారు. భూభారతి చట్టం ఒక తిరోగమన చర్య అని, భూభారతి భూహారతి అయ్యేటట్టుగా కనబడుతోందని చెప్పేసి ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ అంటేనే భూ రక్షణ సమితి అని రైతులు ప్రజలు అనుకుంటున్నట్టుగా వారి భూ చట్టాలలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలే తప్ప వ్యవస్థను రద్దు చేయడం సరైనది కాదు. ధరణిలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వం చెప్పడం చాలా దారుణం అని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి మాటలు. మొత్తం మీద ఆమె ఒక ఆరోపణించడం కాదు, వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి, తేట తెల్లమైంది. ధరణి పోర్టల్ వల్ల ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది, ఇంతమంది రైతులకు అన్యాయం జరిగింది, ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అనేటివి ఏ రకంగా దుర్వినియోగమైందనేది ఇప్పటికే తేట తెల్లమైంది. ఎనీహౌ దాని మీద రక్షణ కవచం అంటూ వ్యాఖ్యానిస్తున్న కవిత తనకే తెలియాలి, తన విఘ్నతకే తెలియాలి అసలు ధరణి పోర్టల్ ఏ రకంగా ఎంత మేరకు ప్రజలకు అనుకూలంగా ఉందనేది. సో దానికి సంబంధించింది. ఇక మరో వార్త చూస్తే హుండీలోకి జారిపడిన ఒక భక్తుడి ఫోను, దానికి సంబంధించింది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అది తిరిగి ఇచ్చేందుకు ఆలయ అధికారుల నిరాకరణ, ఆ తర్వాత దేవుడి లెక్కలోకి జమ చేయడంతో అక్కడ షాక్కు గురైనటువంటి విషయం. సో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్ళిన ఓ భక్తుడికి హుండీ రూపంలో తన యొక్క ఫోన్ అందులో పడిపోవడము, ఐఫోన్ అందులో పడిపోవడంతో తిరిగి ఇస్తారని చెప్పి ఆశపడ్డాడు. ఆ తర్వాత భంగపడినటువంటి భక్తుడికి ఆలయ అధికారులు కూడా షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా హుండీలో ఏదైనా పడితే అది దేవుడి ఖాతాలోకేనని ఫోన్ తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సో ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వినేగపురానికి చెందిన దినేష్ అనేటువంటి వ్యక్తి ఇటీవల తిరుపూరులో కందస్వామి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో ఆ హుండీలో ఈ భక్తుడి యొక్క ఫోన్ జారి పడింది. దానికి సంబంధించింది. సో సెల్ ఫోన్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో, జాగ్రత్తగా పట్టుకోవాలో దాని గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సో అలాగే ఇక అంబేద్కర్ను అవమానించి ఓడగొట్టింది మీరే అని చెప్పేసి దానికి సంబంధించింది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో అందుకు ప్రధాని 100 కారణాలు చెప్పారు. తట్టుకోలేకనే బీజేపీ ఎంపీల మీద రాహుల్ గాంధీ దాడి చేశారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ చేసినటువంటి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా పిక్చర్లో కనబడుతుంది. కాంగ్రెస్కు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి వ్యాఖ్యానించారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించింది, ఎన్నికల్లో ఓడగొట్టాలని ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్నటువంటిది. కాంగ్రెస్కు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. అలాగే ఎంపీ ఈటెల చెర్లపల్లి రైల్వే స్టేషన్ సందర్శించిన అనంతరం మీడియాతోటి మాట్లాడారు. అంబేద్కర్ను రచించిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ ఇక 100 కారణాలు చెప్పారని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సో సామాజిక న్యాయం గురించి, అణగారిన ప్రజల గురించి, వారి జాతుల గురించి రిజర్వేషన్ని వ్యతిరేకించినటువంటి మీరు అంబేద్కర్ పేరును చెప్పుకోవడానికి 1% కూడా అర్హత లేదని ఆగ్రహం చేస్తూ వ్యక్తం చేసినటువంటి ఈటెల రాజేందర్ మాటలు దానికి సంబంధించింది. మొత్తం మీద చూస్తే అంబేద్కర్ని ఎవరైతే తూలనాడుతారో ఆయన పట్ల ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వారికి ఎవరికి ప్రశ్నించే హక్కు ఉండదు, వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండవనేది అది జగమెరిగిన సత్యం. ఒక రాజ్యాంగ నిర్మాత అతను అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయి సమాజాన్ని ఒక సక్రమమైన మార్గంలో తీసుకెళ్లేందుకు కృషి చేసినటువంటి వ్యక్తులు ఆయన ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన గురించి తప్పుగా మాట్లాడడం కూడా ఎవరికి సబబు కాదు. సో ఆయన అనుసరించినటువంటి మార్గాలను అందరూ పాటిస్తేనే బాగుంటుంది. సో మొత్తం మీద ఈటెల రాజేందర్ చెప్పినటువంటి మాటలు యావత్ అందరినీ
గుర్తు చేసే రకంగా కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించిన వార్త ఇది. ఇక మరో వార్త చూస్తే ఇక్కడ మాకు హీరోలు సినీ పరిశ్రమ మీద ఎటువంటి కోపం లేదని చెప్పేసి శ్రీధర్ బాబు అంటున్నటువంటి విషయం. సో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మీద శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్తో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ హీరోల మీద ఎటువంటి కోపం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన ఉందన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం కూడా తెలిసి కూడా అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి తెలిపేటువంటిది. ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడాను చాలా విచారం వ్యక్తం చేశారు. ఆ సంఘటనను అనుసరించి అల్లు అర్జున్ కూడా ఏమాత్రము చలించకపోవడము, ఆ తర్వాత నాకు నెక్స్ట్ డే తెలిసిందని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి దాటివేయడం అనేటువంటిది కనబడుతుంది. అక్కడ ఎటువంటి బాధాకరమైనటువంటిది ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి అయ్యో నా వల్ల జరిగిందే ఇట్లా అని చెప్పేసి మనస్తాపం పడినటువంటి విషయం కనబడలేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద సినిమా ఇండస్ట్రీని ఒక కుదిపేసినటువంటి ఆ సినిమా రిలీజ్ సంఘటనలో చనిపోవడము ఇలాంటి చాలా యావత్తు తెలుగు సమాజానికే ఇబ్బందిగా తయారైపోయింది. దీని కారణంగా అక్కడ బెనిఫిట్ షోలు కూడా ఉండవు నేను ఉన్నంత కాలం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ప్రకటనలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. సో ఇది ఇవాల్టి ముఖ్యమైన వార్తల యొక్క విశ్లేషణ. సో మరో రోజు మరొకటి ముఖ్యమైనటువంటి వార్తల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.